కర్ణుడితో భీష్మద్రోణుల్లా చెప్పలేని స్థితి కర్ణుడిది. అందుకని అసహన నలుగుడు పడిపోతుంటాడు. పైకి దుర్యోధనుడి వైపు మాట్లాడుతూ ఉంటాడు, కానీ తెలుసు నన్ను నమ్ముతున్నాడు, కానీ ఇది నిలబడదు, ఇవన్నీ నిలబడవు. ధర్మరాజు యొక్క ధర్మము ముందు ఇవి నిలబడవు. ఎందుకని అంటే ధర్మం ఎక్కడుంటుందో అక్కడ ఈశ్వరుడు ఉంటాడు, ఆయన వెనక కృష్ణుడు ఉంటాడు. ధర్మరాజు, కృష్ణుడు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు ధర్మాత్ములై ఒక పక్షాన నిలబడి ఉండగా యూతల వారి యొక్క బలాబలములతో వారి దగ్గర ఉన్న అస్త్రములతో సంబంధం లేదు, గెలిచి తీరుతారు అవతల వాడు. కాబట్టి పడిపోతాడు దుర్యోధనుడని తెలుసు, కానీ ఆ ఒక్క మాట కానీ కర్ణుడు అన్నాడు అనుకోండి, ఎప్పుడైనా ఆ మాట కానీ కర్ణుడు అన్నాడా ఇక దుర్యోధనుడు తట్టుకోడు.